ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లీగల్గా మా లీగల్ టీముని తెచ్చుకుంటాం, నేను చెప్పినవన్నీ తప్పుడుగా నమోదు చేస్తున్నారు కాబట్టి మా లీగల్ టీము అబ్జర్వేషన్లో నేను చెప్పినవి రికార్డ్ చేయాలి, అందుకనే లీగల్ టీముని అలో చేయకపోతే నేను విచారణకు హాజరు కాను. ఇదే అది అంగీకారమైన చట్టం అట్లా చెప్తోందా ఉమేష్ చంద్ర గారు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. ఖచ్చితంగా అండి, ఇప్పుడు 41D ఆఫ్ ది సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇప్పుడు అది భారతీయ న్యాయ సురక్షా సంహిత ఉన్నది. సో దాని ప్రకారంగా 41D ప్రకారంగా ఒక అడ్వకేట్ ని తెచ్చుకో హక్కు ఖచ్చితంగా ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఇంట్రాగేషన్ దీనిలో టైంలో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి హక్కు ఉన్నది. అంటే అసలు సెక్షన్ ఏం చెప్తుందని చదివించే ప్రయత్నం చేస్తాం ముందర. రైట్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ టు మీట్ అన్ అడ్వకేట్ ఆఫ్ హిస్ చాయిస్ డ్యూరింగ్ ఇంట్రాగేషన్. దీన్ని సబ్సిక్వెంట్ గా వేరియస్ హైకోర్టు కానీ లేదా ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు కానీ సో దీన్ని ఆమోదిస్తూ ఒక కొంచెం రీజనబుల్ డిస్టెన్స్ లో, అంటే ఇన్వెస్టిగేషన్ త్రూ అవుట్ ది ఇన్వెస్టిగేషన్ కాకుండా కొంచెం రీజనబుల్ డిస్టెన్స్ లో మీరు ఉండి ఇన్వెస్టిగేషన్ పరిశీలించవచ్చు. ఎందుకంటే ఇది మెయిన్ పర్పస్ ఎందుకు తీసుకొచ్చారంటే కస్టోడియల్ టార్చర్ కి ఏమైనా గురిగా పడతారేమో, కస్టడీలో ఏమైనా హింసిస్తారేమో, ఒక వ్యక్తిని కస్టడీకి తీసుకున్నప్పుడు కస్టడీలో హింసిస్తారేమో అనేది పరిగణలోకి తీసుకున్న ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు కానీ లేదా వేరే ఇతర హైకోర్ట్స్ జ్యూరిడిక్షన్ లో ఉన్న హైకోర్ట్స్ కానీ వీటిని పరిగణలోకి తీసుకున్నాక సిఆర్పిసిలో కూడా సుప్రీం కోర్ట్ ఒక డెసిషన్ ఇచ్చిన తర్వాత సిఆర్పిసిలో కూడా సెక్షన్ 41 కి అమెండ్మెంట్ తీసుకొచ్చి 41D కింద దీన్ని పొందుపరచడం జరిగింది. అంటే దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక ఆర్టికల్ 22 అనేది ఒకటి ఉంటుంది రాజ్యాంగంలో. దాని ప్రకారంగా ఏంటంటే ఒక పర్సన్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి అతనికి అడ్వకేట్ ని తీసుకునే అవకాశం ఆ పర్సన్ కు ఉంటుంది. సో అరెస్ట్ అవుతున్నాడన్నా లేదా పోలీస్ వాళ్ళు వచ్చి కమ్యూనికేషన్ ఇచ్చినా నేను అరెస్ట్ చేస్తున్నామని తన ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయనతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సబ్సిక్వెంట్ గా ప్రతి ప్రాసెస్ లోనూ అడ్వకేట్ ని కన్సల్ట్ చేసే రైట్ ఆయన. సో ఆ రైట్ ని ఎక్సర్సైజ్ చేసి ఖచ్చితంగా ఇంట్రాగేషన్ టైంలో కూడా చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇంత ముందు ఇక్కడే ప్రశ్న మీకే, ఇవర్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ కానీ అరెస్ట్ కాలేదు, అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పింది. నిండు ఇంకా అరెస్ట్ కూడా విచారణ దశలోనే ఉంది. ఆయన అరెస్ట్ చేసి దయచేసి ఆ 41D లాంగ్వేజ్ చూడండి ఒకసారి ఏం చెప్తుందో. రైట్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ టు మీట్ అండ్ అడ్వకేట్. ఇప్పటికి అరెస్ట్ కాలేదు, అరెస్ట్ చేసే అవకాశం ఏసీబీకి లేదు. ఎందుకు లేదంటే తుది తీర్పు ఇచ్చేంత వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పింది కోర్టు. ఓన్లీ విచారణకు హాజరుగా మంది అరెస్ట్ చేసే అవకాశం ఏసీబీకి లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అంటే తుది తీర్పు వచ్చేంత వరకు ఆయన అరెస్ట్ చేసే రైట్ ఏసీబీకి లేదు. తెలుసండి, అది నాకు హైకోర్టు ఆర్డర్ నేను ఫాలో అయి ఉన్నాను. కాదంటే అంటే మీరు నిందితుడిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఇంట్రాగేషన్ అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈయన కేవలం విచారణ మాత్రమే హాజరవుతున్నారు. ఇంటరాగేషన్ టైంలో కూడా ఇది ఇంట్రాగేషన్ కాదు కదా అంటున్నా. ఇంట్రాగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇంట్రాగేషన్ అంటే ఖైదీగా ఉన్నప్పుడు ఇంట్రాగేషన్ ఒక నిందితుడిని కోర్టు పర్మిషన్ తో విచారణకి స్వీకరించడం వేరు. అతన్ని కాదు రెండు వేరు కాదండి. నేను చెప్తాను ఎందుకు వేరు కాదో నేను చెప్తా. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసు వారు 3 రకాలుగా చేస్తారు. ఒక ఇన్వెస్టిగేషన్ ఏంటంటే మొదటి 24 గంటల్లో చేసే ఇన్వెస్టిగేషన్. అంటే 167 కింద మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టి 24 గంటల లోపల ఏదైతే ఇందాక నేను ఇదే ఆర్గ్యుమెంట్ నేను మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ గారికి నేను ఇప్పుడు ఏం వాదన చేస్తున్నానో అదే వాదన ఆయన ఇందాక ఒక ఛానల్లో చేశాడు. అందుకని నేను కూడా చేస్తాను. నేనే అడ్వకేట్ కాదు మీలాగా, కానీ బట్ ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ మీ దగ్గర ప్రజెంట్ చేస్తాను. అది కాదండి, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇంటరాగేషన్ మీకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్ టైంలో అడ్వకేట్ ప్రెజెన్స్ ఉండొచ్చా ఉండకూడదా అనేది కదా పాయింట్. ఎగ్జాక్ట్లీ అది ఉండొచ్చు. నేనే తీన్మార్ మల్లానికి బొచ్చు సార్లు పోయినా కదండి, నేనే ఇదే దీని మీద. అలాగే కోర్టు పర్మిషన్ తో పోవడం, కోర్టు పర్మిషన్ తీసుకొని పోవడం, కోర్టు పర్మిషన్ లేకుండా పోవడం. కోర్టు పర్మిషన్ తన డిస్క్రిప్షన్ ఎక్సర్సైజ్ చేసి ఇవ్వదండి. అది విశేషణ అధికారం ఏసీబీ అధికారికి ఉంటుందని. ఎలా చేయొచ్చు, ఎలా చేయాలి, ఎలా చేయొద్దు అనేది విశేషణ అధికారం సంబంధిత అధికారికి ఉంటుంది అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఉండదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఉండదు. మీరు సీసీటీవీ కెమెరాలు మీరు ఇన్వెస్టిగేషన్ రూమ్ లో లేకున్నా, అడ్వకేట్ ని మీరు ఆ ప్రెజెన్స్ అక్కడ లేకుండా ఉన్నా, మీరు ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేయకపోవడానికి అవకాశం ఉంటది, ఖచ్చితంగా ఉంటది. నేను ఇప్పుడు కేటీఆర్ గారా లేదా ఇంకోరా అనేది విషయంలో నేను మాట్లాడట్లా. అది ఎవరైనా ఏ వ్యక్తి అయినా చట్టమే కాబట్టి చట్ట ప్రకారంగానే మాట్లాడుతున్నా. ఇంతకు ముందు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు కొంచెం ఒక 1 మినిట్ నన్ను ఇంటరప్ట్ చేయండి, నేను చెప్తాను మీకు విషయం. అది ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే టీవీ5 కి సంబంధించిన ఒక మూర్తి గారు అనే ఒక జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు ఆయన పిలిపిస్తే అప్పుడు కూడా హైకోర్టు వారు క్లియర్ గా వాళ్ళ అడ్వకేట్ ప్రెజెన్స్ ఇవ్వకపోతే అప్పుడు అడ్వకేట్ నేనే ఆయనకి
అడ్వకేట్ ప్రెజెన్స్ ఇవ్వకపోతే వెంటనే ఏపీ హైకోర్టు వాళ్ళు అడ్వకేట్ ప్రెజెన్స్ అతనికి రైట్ ఉన్నది కదా, మీరు ఎందుకు ఆ రైట్ ని డినై చేశారు ఇన్వెస్టిగేషన్ టైంలో అని హైకోర్టు వారు చెప్పడం కూడా జరిగింది. సో ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒక ఆరోపణ పడ్డప్పుడు ఆ ఆరోపణకు సంబంధించి అతను ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు అడ్వకేట్ ప్రెజెన్స్, అడ్వకేట్ ఇన్వెస్టిగేషన్ త్రూ అవుట్ ది ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఉండాల్సిన అవసరంలా కదా, విజిబుల్ డిస్టెన్స్ లో ఉండాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది, హైకోర్టు అభిప్రాయపడ్డాయి. దానికి తగ్గట్టే చట్టాల్లో కూడా సవరణలు తీసుకొని వచ్చారు. రైట్. మహేందర్ రెడ్డి గారు. మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు ఒక హై డ్రామా నడిపించిండో అది అతని యొక్క బేరతనాన్ని బహిర్గతం చేస్తుంది. ఎందుకంటే చట్టం పైన కానీ వేరే వాటిపై